ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక అతి ముఖ్యమైన వాక్యము రక్షణను గురించి. ఇది రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో పొందుపరచబడి ఉంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఈ వాక్యములో దేవుని రక్షణ మార్గం ఎంత సులువో చాలా స్పష్టంగా చూపబడింది. మన నోటితో ప్రభువుని ఒప్పుకోవడం అంటే ఆయనను మన జీవిత ప్రభువుగా అంగీకరించడం. మన హృదయంలో ఆయన పునరుద్ధాన్ని విశ్వసించడం అంటే ఆయన జీవము గల దేవుడని నమ్మడం. రక్షణ మన పనుల వల్ల కాదు, మన అర్హత వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు. అది కేవలము విశ్వాసము ద్వారా లభించే దేవుని కృప. మనము నిజమైన హృదయంతో యేసును ఒప్పుకొని ఆయనపై మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు నూతన జీవితాన్ని, నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం మనకేం గుర్తు చేస్తుందంటే రక్షణ దూరంలో లేదు, అది మన నోటిలోను మన హృదయంలోనూ ఉంది. కేవలం మనం విశ్వసించాలి, ఒప్పుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ మహత్తరమైన రక్షణ వరాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువా యేసయ్య, నీవే మా ప్రభుని మా నోటితో ఒప్పుకొనుచున్నాము. నీవు మృతులలో నుండి లేచిన జీవముల దేవుడవని మా హృదయమందు విశ్వసిస్తున్నాం. మా విశ్వాసాన్ని బలపరచండి, మా హృదయాలను శుద్ధిపరచండి. నిత్య జీవ మార్గంలో మమ్మల్ని నడిపించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.